తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతుంది. అయితే ఇప్పుడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా జనరల్ స్టడీస్ పేపర్ 1 అయితే ప్రతి ఎగ్జామ్‌కి ఉంటది. అయితే ఒక్కసారి పేపర్ 1 చదువుకుంటే ఇప్పుడు ఒక 2, 3 ఎగ్జామ్స్‌కి అప్లై చేసినా అదే సిలబస్. ఇప్పుడు మేము ఏది చదివినా అవే క్వెషన్స్ వస్తాయి. అయితే అందులో ఏముంటది, జనరల్ స్టడీస్‌లో జనరల్ సైన్స్ పైన క్వెషన్స్ వస్తవి, సోషల్ పైన క్వెషన్స్ వస్తవి, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ, హిస్టరీ, అందులో తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఇవన్నీ క్వెషన్స్ అయితే మనకు అన్ని కలిపి అయితే వస్తాయి పేపర్ 1. అయితే ఆ క్వెషన్స్ మనం ఒక్కసారి ఆ సిలబస్ అవన్నీ మంచిగా చదువుకొని క్వెషన్స్ అనేటివి ప్రాక్టీస్ చేద్దాము. ఎట్లా ఉంటాయి క్వెషన్స్ అనేటివి ఇట్లా ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, కల్పక్కం అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ తమిళనాడు. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఏ ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నవి అనేటివి అన్నీ ఒక లిస్ట్ అనేది చూసుకోవాలి. సహజ సిద్ధ ఓడరేవు అని ఏ ఓడరేవు అని అంటారు? విశాఖపట్నం ఓడరేవు. నెక్స్ట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిసిఎంబి ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఈ విధంగా పరిశోధన సంస్థల పేర్లు అన్నీ రాసుకొని చదువుకోవాలి. జాతీయ సముద్ర పరిశోధన సంస్థ ఉన్న ప్రదేశం? ఆన్సర్ పానాజీ. కావేరీ నది ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది? కేరళ, కర్ణాటక, తమిళనాడు. థార్ ఎడారి ప్రాంతంలో ఉన్న ఒకే ఒక నది తాని టుని. తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? తూర్పు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? నీలగిరి కొండలు. జనసాంద్రతలో మొదట ఉన్న రాష్ట్రం ఏది? అంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రం బీహార్. ఎస్టీ జనాభా అధికంగా గల రాష్ట్రం మిజోరాం.